మోడీ గారి 10 సంవత్సరాల పాలనలో ఎక్కడా లుంబిని పార్క్, గోకుల్ చాట్, సాయిబాబా టెంపుల్, దిల్సుఖ్ నగర్లో పేలిన బాంబులు లేవు, తెగిపడ్డ కంటాలు లేవు, ఎగిరిపడ్డ మాంసం ముద్దలు లేవు, చిందిన రక్తం లేదు. అది దేశం సాధించింది. నా సియాచిన్ మంచు కొండలలో నా సైనికులు ప్రతి నిత్యం శత్రువుల దాడిలో చనిపోయినటువంటి మృతదేహాలు లేవు. ఇలా నా లాల్ చౌక్లో జెండా ఎగిరేయాలంటే ప్రాణాలను గాల్లో పెట్టవలసినటువంటి సంఘటన లేదు. ఇలా ఒకే దేశం ఒకే చట్టం అనే స్థాయికి వచ్చింది. నా భారత్ ఇవాళ ప్రపంచ చిత్రపటం మీద ఏ అమెరికా నా మోడీకి వీసా రిజెక్ట్ చేసిందో గా అమెరికా మా మోడీ గారిని తీసుకుపోయి వాళ్ళ సెనేటర్లు వాళ్ళ పార్లమెంట్లో మాట్లాడుతున్నప్పుడు 10 నిమిషాలు లేసి సపోర్ట్ కొట్టే స్థాయికి ఎదిగింది నా భారత్. నా భారత్ ఇవాళ ఆమె ఇండియన్ అని చెప్పుకోవాలనేటువంటి స్థాయికి ఎదిగింది నా భారత్. నా భారత్లో 3 ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఉన్నటువంటి ఈ దేశంలో మోడీ గారి 10 సంవత్సరాల పరిపాలనలో 16 ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ వచ్చింది. నా ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో 1947 to 2014 ఎన్ని కిలోమీటర్ల నేషనల్ హైవేస్ ఉన్నాయో ఈ 10 సంవత్సరాల కాలంలో నిర్మాణం చేసినందుకు కోటేమని చెప్తున్నా. 4 కోట్ల పేదవాళ్లకు ఇళ్లు కట్టించి సొంత ఇంటి కాలం నెరవేర్చినందుకు కోటేమని చెప్తున్నా. నా మోడీ గారు వచ్చిన తర్వాత ఇవాళ 500 సంవత్సరాల క్రితం కోల్పోయిన నా రామ మందిరం నిర్మించినందుకు కోటేమని చెప్తున్నా. స్ట్రాంగ్ లీడర్ అంటే అమెరికన్ ప్రెసిడెంట్ గురించో లేకపోతే బ్రిటన్ ప్రెసిడెంట్ గురించి చెప్పేది. ఇవాళ థర్డ్ వరల్డ్ కంట్రీగా పిలువబడే భారత్ ఇవాళ 11వ ఆర్థిక వ్యవస్థ ఉన్న భారత్ 5వ ఆర్థిక వ్యవస్థకు ఎదిగినందుకు కోటేమని చెప్తున్నా. లేకపోతే 3వ ఆర్థిక వ్యవస్థకు ఎదగడానికి ఇలా పునాది వేసేందుకు కోటేమని చెప్తున్నా. కరోనా వస్తే ధైర్యాన్ని అందించి పేదలకు కడుపున అన్నం పెట్టించి అతి తక్కువ కాలంలో వ్యాక్సిన్ ఉత్పత్తి చేయించి 2 డోసులు 3 డోసులు మీకు ఇప్పించి మీకు సేఫ్ జోన్లో పెట్టి ప్రపంచ ప్రజానికానికి వ్యాక్సిన్ చేసిన ఈ దేశం.